ఎఫ్సిఐ మాత్రమే కేంద్ర ప్రభుత్వం మాత్రమే బదలాం చేయకుండా వారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఎక్స్పోర్ట్ కూడా అవకాశం ఇవ్వాలి. రైట్, మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శామ్ గారు ఉన్నారు. శామ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు రైతుల అవసరం గురించి మీరు ఏం చెప్తారు? ఒకవైపు రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రైతులు కలుస్తుంది, రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? ఈ ప్రభుత్వం పైన విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ప్రతి ఏడాది ఇదే సమస్య వస్తే మరి శాశ్వత పరిష్కారం ఏంటి రైతుల సమస్యలకు? కబుర్లు చెప్తే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తప్ప రైతులు కనీసం రైతులు సకాలంలో ఎట్లా అందని ఇవ్వరు, సకాలంలో పంటకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వరు. శామ్ గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, వాయిస్ క్లారిటీగా లేదు, ఒకసారి సిగ్నల్ చూసుకోండి. రైట్, నిఖిల్ రావు గారు మీరేం చెప్తారు? రైతేడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడదు అని దశాబ్దాల తరబడి మనం చెప్తూ వచ్చినాము. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా మన రైతులు గోసపడ్డారో, ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఆత్మహత్యలు జరిగినాయో మనం చూసినాము. మంచో చెడో కష్టపడి ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. స్వరాష్ట్రంగా సిద్ధించిన తర్వాత 2014కు ముందు ఉన్న గోసలన్నింటిలను తరిమేయాలన్న ఆలోచనతో అనేక రకాలుగా రైతు సంక్షేమ పథకాలు తీసుకున్నాము. ఆనాడు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 7 ఈ 70 ఏళ్లకు సంబంధించిన స్వాతంత్రంలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎవరు ఆలోచన చేయని విధంగా రైతుకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే అందించాలనే ఒక సంకల్పం తీసుకొని కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసినారో అక్కడి నుంచి మొదలు పెడితే దుక్కి దున్నినాటి నుంచి పంట కొనుగోలు చేసేంత వరకు రైతుకు సంబంధించి అన్ని రకాలుగా అప్లిఫ్ట్ చేస్తూ పోయినటువంటి పరిస్థితులను మనం చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు ఆత్మహత్యలు జరగలేదా అంటే అక్కడో ఇక్కడో జరుగుంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈ రోజు చూస్తా ఉంటే ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలపరిమితిలో దాదాపుగా 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాము. ఇదే కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంటదంటే, స్వయంగా రాష్ట్రంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తాము అని డే 1 చెప్తారు. ఎప్పుడు కొనుగోళ్ల సీజన్ మొదలైనాడు. సీజన్ ఎప్పుడు మొదలైంది? ఏప్రిల్ 1 నాడు మొదలైంది. అంటే దాదాపుగా ఈ రోజు వరకు 2 నెలలు గడుస్తా ఉంది, ఇంకో 2-3 రోజులు అయిపోతా ఉంటాయి. అంటే కొనుగోళ్ల ప్రక్రియ 2-3 రోజుల్లో పూర్తయ్యేటువంటి కాలం దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. ఈ రోజుకి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం చెప్తా ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? లేదు 90 లక్షల మెట్రిక్ టన్నులు కాదు 75 లక్షల మెట్రిక్ టన్నులే మేము కొనుగోలు చేయాలన్న ఆలోచనలు చేస్తా ఉన్నాం, సవరించుకున్నామని చెప్తా ఉంటారు. సరే, అది పోయింది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఏం చెప్తా ఉంటారు? ఇప్పటి వరకు మేము 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాము, ఇంకొక 20% మాత్రమే మిగిలింది అని చెప్తా ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంది? 55 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం నిజంగా వీళ్ళు కొనుగోలు చేసింది కేవలం 47-48 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫసల్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతాంగం పండిస్తున్నటువంటి వరిధాన్యం మొత్తం దాదాపుగా 1,20 లక్షల మెట్రిక్ టన్నులు అయితే దాంట్లో సగాన్ని కూడా ఈ రోజు వరకు వీళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. సీజన్ అయిపోతా ఉంది, రైతులంతా అరిగోస పడతా ఉన్నారు. ఓ రకంగా మృగశిర కార్తి మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్నగాక మొన్న పెద్ద వర్షం వస్తే రాష్ట్ర రైతాంగం అంతా ఏ రకంగా అతలాకుతలమైందో మనం చూసినాము. ఓ రకంగా గన్ని బ్యాగులు లేనటువంటి పరిస్థితి, మరో రకంగా తాలు పేరుతోని ఏ రకంగా వీళ్ళు తాలు తీస్తూ ఒక క్వింటాల్ కి సంబంధించి దాదాపుగా 7, 8, 9 కిలోల వరకు తీస్తున్నారో చూస్తా ఉన్నాం మనము. ఇదే కాకుండా ఈ రోజు జరిగిన సంఘటనను చూస్తే కూడా మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మనము ఒక క్వింటాలకు 18 కిలోల తాలు తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతులు ఈ రాష్ట్రంలో బతకాలనా ఇంకేమన్నా కావాలనా అనే పరిస్థితులు ఈ రోజు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గానీ కొనుగోళ్ల పేరుతో ఇబ్బంది పెడుతూ, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకంగా రాసి రంపాన పెడుతున్నాయో మనం చూస్తా ఉన్నాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా కొనుగోళ్లను మరింత వేగం చేసి పెట్టుబడి సాయం, రైతు బంధు లాంటి ఒక పథకాన్ని, మహత్తర పథకాన్ని మీరు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు, ఆ పథకాన్ని మీరు తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. అలాగే రైతులకు రుణ విముక్తిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు, వాళ్ళు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు. కానీ ఆత్మహత్యలు మాత్రం ఈ పథకాలు ఏమీ ఆపలేకపోతున్నాయి కదా. అసలు సమస్య ఎక్కడ ఉంది? మూలాల్లో ఎందుకు పార్టీలు ఆలోచించలేకపోతున్నాయి? మీరు గతంలో 2014కు ముందున్న పరిస్థితిని చూస్తే 2014 నుండి 2023 డిసెంబర్లో మేము దిగిపోయేంత వరకు చూస్తే
డ్రాస్టిక్ గా రైతు ఆత్మహత్యల విషయాన్ని మేము నివారించగలిగినాం. ఎట్లా నివారించగలిగినాం? రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఒకవైపు ఇస్తూనే మరోవైపు నుండి రైతుకు సంబంధించిన యూరియా గానీ మిగతా ఫర్టిలైజర్స్ గానీ ఇస్తూనే ఆనాడు రాష్ట్రంలో 7,700 మెగావాట్లు ఉన్న విద్యుత్ ను దాదాపుగా మేము 19,800 మెగావాట్లకు తీసుకురాగలిగినాం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలో. అంటే మీరు ఈ రకంగా చూస్తా ఉంటే రైతు బీమా ఇవ్వడము, రైతుకు సంబంధించి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగినాము. అట్లా క్రియేట్ చేయడం వల్ల మేము ఈ 10 సంవత్సరాల వ్యవధిలో పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలు నివారించగలిగినాము. కానీ ఇప్పుడు ఏమైంది? కథంతా మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ రైతుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అన్నారు. 49,000 కోట్లు అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్తా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంటది? 35,000 కోట్లే అంటది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో ఏం పెడతా ఉంటారు? 24-25,000 కోట్లే పెడతా ఉంటారు. లాస్ట్ కు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఏం చెప్పారు? 12-13,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాము అంటారు. రైతు బంధుకు సంబంధించి చూస్తే కూడా ఆనాడు మేము రైతు బంధు అన్న పేరు పెడితే వీళ్ళు వచ్చి రైతు భరోసా అన్నారు. ఈ రోజు రైతుకు ఏ రకమైన భరోసా లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు.